ఎక్స్క్యూజ్ మీ, మీకు రమ్య కనిపించిందా? నీ గుడ్డి గుద్దంది ఇంకా నేనే రమ్యనే. ఏది గుడ్డి గుద్దని దేగానా? అయినా ఎట్లా? హౌ? ఎలా దింగుతావు? ఎలా ఎలా హౌ? Emotional, damn it! What is that one thing you can't live without? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ రారా గజ్జుకు కదా ఎంత బాగుంది రే కన్నా రారా. நேரத்தில் பார்க்கிறதோ குலுங்கி குலுங்கி சிரிக்கிறதோ கண்ணாடி முன்னாடி பேசுறதோ కాదల్ వస. అతలని మొహం చూసుకోరా, ఓసారి అతలని మొహం చూసుకోరా, దొంగనా కొడక, కసాయి వాళ్ళ కర్కోటకుడు. నేను ఆయన నీలో ఏం చూశాడు? ఆయన నాలో ఏం చూశాడంటే అతన్ని అడగాలండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చినా తన మొహం మీద పారేస్తాను. అందరికి నమస్తే. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. అది గద్వాల్ జిల్లా. నా టాలెంట్ ను గుర్తించి అసురా మ్యూజిక్ ఛానల్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నీకు దన్నం గోల్డ్ ఎంగుండికి నిందెంగి. ఏం చేస్తున్నావు? ఉచ్చబడడానికి వెళ్తున్నా, పట్టుకుంటావా? నా పక్కనున్న వాళ్ళకే నన్ను చూస్తే కాలుతుంటది. నీకు కాలడంలో తప్పు లేదులే. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? నీకన్నా నేను ఒకరోజు తక్కువే బతకాలనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే నువ్వు లేకుండా నేను బతకలేను కాబట్టి. బతకపోతే చచ్చిపోరా, నాకే సంబంధం. నీకు ఇది అర్థమైన రోజు నీ జీవితం బాగుపడుతుంది. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అలా అంటే సరే, నేను అనుకోవడంలో తప్పులేదు కదా? లేదు సార్. ఎందుకు? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది.